పాకిస్తాన్ సూపర్ లీగ్ కారణంగా తమ జట్టుకు నాణ్యమైన విదేశీ ఆటగాళ్లు దొరకడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు గాయాల సమస్యలతో సతమతమవుతోంది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్, న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గసన్లు గాయాల కారణంగా జట్టుకు దూరమవడంతో రీప్లేస్మెంట్ ఆటగాళ్లను ఎంపిక చేయడంలో జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సందర్భంగా పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందిస్తూ పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్ కారణంగా నాణ్యమైన విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. ప్లేయర్ల గాయాల నేపథ్యంలో రీప్లేస్మెంట్ ఆటగాళ్లను ఎంపిక చేయడంలో జట్టు ఎందుకు ఆలస్యం చేస్తుందని ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయంపై రికీ పాంటింగ్ స్పందిస్తూ, మేము రీప్లేస్మెంట్ ఆటగాళ్ల విషయంలో కాస్త ఓపిక పట్టాము. మ్యాక్స్వెల్ గాయం కొన్ని రోజుల క్రితమే జరిగింది. లాకీ ఫెర్గూసన్ గాయం 2-3 వారాల క్రితం జరిగింది. అయితే పిఎస్ఎల్, ఐపీఎల్ ఏకకాలంలో జరుగుతుండడం వల్ల నాణ్యమైన విదేశీ రీప్లేస్మెంట్ ఆటగాళ్లు అందుబాటులో లేరు. అందుకే మేము నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం అని అన్నారు. అలాగే మేము భారతీయ యువ ఆటగాళ్లను పరిశీలిస్తున్నాం. కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే జట్టుతో కలిశారు. వారిని తదుపరి 2 మ్యాచ్లకు తీసుకెళ్తాం. వారిని పరిశీలించి కొంతమందికి పంజాబ్ కింగ్స్తో కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది అని పాంటింగ్ స్పష్టం చేశారు.